నమస్తే అండి. బాబాయ్ గారు ఏంటి ఈయన చంద్రబాబు గారు వచ్చి ఒక సంవత్సరం పూర్తయింది కదా, ఈయన పాలన ఎలా అనిపిస్తుంది? ఈయన పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆనంద్ తీసేది నేను చెప్పేది ఆయనది బాగానే ఉంది. రోడ్లు వేస్తాడు, అన్నీ వేస్తాడు. కానీ అది ఇది భూమి అనేది తీసుకోవటం చాలా తప్పుగా ఉంది. ఏది రాజధాని మరి రాజధాని గురించే మనం ఆలోచించేది. ఒక రైతుకి 5,000 వస్తే 15 రేట్లు పెడుతున్న పొలాలు ఆపాము. ఇవాళ ఏంటని మాకు కొనేవాళ్ళు లేరు. ₹1 చేస్తే ఎట్లా మా బతుకేంటి? కొద్దిగా ఆలోచించు. అంటే రాజధానికి గతంలో 34,000 ఎకరాలు తీసుకున్నారు. మరి దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు? మళ్ళీ 44,000 ఎకరాలు ఏమో అడుగుతున్నారు. 44 మొత్తం అడుగుతున్నాడు అటు దాక. ఈ భూములన్నీ అడిగితే మేము గడ్డి తినాలా ఇమ్మంటున్నాడు. ఎట్టా ఏ లెక్కలో నువ్వు చేయలేదు. అది ఒక 5-4 పెట్టి తీసుకో, తప్పు లేదు. ఎటైనా పోయి కొనుక్కుంటాం. ఏమన్నా చేసావా? నిన్ను మేము గెలిపించింది మేము. మరి కాంగ్రెస్ వాళ్ళని కూడా ఓట్లన్నీ వేయించి గెలిపించాం. నువ్వు చేసిన మాజ్ఞానం ఏంది? అది నేను రాజధానిలో రైతులు ఉండకూడదనే ఉద్దేశంతోనే చేస్తున్నారా? రాజధానిలో రైతులు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? అంటే అలానే చేస్తుంది. ఇప్పుడు భూములన్నీ తీసుకుంటే రైతు మాత్రం మరి రైతు ఏం చేస్తాడు? మనం ఏం చేస్తాము? ఇప్పుడు మా పొలం అంతా తీసుకుంటాడు. వృద్ధిది ఏమయ్యా, వాళ్ళు కోట్లు ఉండేవి. వాళ్ళ కోట్లలో